వెల్కమ్ టు జీకే న్యూస్ 9. టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో 3వ రోజుకు కొనసాగుతున్న నిర్వధిక మెరుపు సమ్మె. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని సర్కిల్ కార్యాలయాల ముందు నిర్వధిక మెరుపు సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గుగులోతు శివకృష్ణ మరియు వెలిశెట్టి రమేష్, జిల్లా చైర్మన్ గన్ను నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సమ్మెకు ముఖ్య ఉద్దేశం ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ ఇవ్వాలని మరియు ఒకే సంస్థలో ఒకటే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని అండ్ మ్యాన్ కార్మికులను ఆర్టిజన్ గా గుర్తిస్తూ సంస్థలో విలీనం చేసుకోవాలని మరియు పీస్ రేట్ మరియు బిల్ కలెక్టర్లు, స్పాట్ బిల్లింగ్ మరియు ఇతర కార్మికులను జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీఎల్ నాయకులు అటికేటి రవి, అనంతరెడ్డి, జంట్ సెక్రటరీ పురుమళ్ళ సంతోష్, హరీష్, రమేష్, విజయ్, శ్యాంసుందర్, గంగయ్య, అనిల్, శ్రీనివాస్, మనోహర్, మహిపాల్, తిరుపతి, కరుణాకర్, లింగంపల్లి కిషన్, వడ్నాన మల్లేశం, రాధిక, సాగరిక, రాజశేఖర్, జోష్న, ఉమారాణి, జ్యోతి, స్వప్న, పద్మ, రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉమారాణి. కరీంనగర్ టౌన్లో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నా. కనీసం నేను ఇప్పుడు చేయబట్టి 12 సంవత్సరాలు అవుతుంది. మా జీతాలు మాత్రం 2-3 వేలే. మేము కరోనా టైంలో కూడా మేము ప్రాణాలు తెగించి కూడా వర్క్ చేసినాం. కనీసం మాకు ఆ నెలలో మాకు జీతాలు కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఆ జీతాలు అడిగినా కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ జీతాలు వస్తలేవు. 3 సంవత్సరాలు మేము జీతాలు గవర్నమెంట్ కాడ ఆగిపోయినాయి. ఆ జీతాలు కూడా ఇవ్వలేదు. కనీసం ఇప్పటికి మాకు ఏంటి గృహజ్యోతి అని ఇప్పుడు బిల్స్ కూడా రావట్లేదు. అన్నీ ఆన్లైన్లో పోతున్నాయి. ఇప్పుడు వచ్చేది 1000 రూపాయలు, 2000 అలా ఎట్లా బతుకుతాం సార్? మేము చిన్న జీతాలకు వర్క్ చేస్తున్నాం. మా దాంట్లో ఉన్న టౌన్లో మొత్తం లేడీసే. మేము ముందుకు వచ్చి కనీసం ఇక్కడ మేము ఎస్సీ ఆఫీస్ కూడా చుట్టూ తిరిగినాం. సీఎండీ గారితో కూడా మాట్లాడినాం. కరోనా టైంలో కూడా మేము వర్క్ చేసినాం కదా సార్. మా జీతాలు ఆగిపోయినాయి. ఏమేనంటే వస్తాయంటారు కానీ ఇది వరకు మా జీతాలు మాత్రం రాలేదు సార్. ఒక్కొక్కరికి ₹1,00,000 దాకా, 50,000 దాకా ఉన్న 3 సంవత్సరాల జీతాలు. 3 సంవత్సరాల జీతాలు అయిపోయిన డబ్బులు కూడా ఇదివరకు రాలేదు. ఇప్పుడు ₹1,000, 2,000 జీతం వస్తుంది సార్. 1,000-2,000కి మేము ఎట్లా బతుకమంటారు చెప్పండి? ఎస్సీ గారు అంటున్నారు మీరు చేస్తే చేయరు, లేకుంటే లేదు బంద్ గాని అంటారు. కానీ మేము ఇప్పుడు కనీసం గవర్నమెంట్ ఏదైనా జాబ్ అప్లై అవుతామని ఏజ్ కూడా అయిపోయింది. మేము వెళ్ళి అక్కడ 2011లో జాయిన్ అయినాం. ఒక్కొక్కరు 25 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 25 సంవత్సరాలు అవుతుంది డ్యూటీ చేయబట్టి. వాళ్ళకి ఏజీ బార్ కూడా అయిపోయింది సార్. ఇప్పటికీ మమ్మల్ని కనీసం కనుకరించి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిన తెలంగాణకు మా మీద దయ తలిసి మాకు కనీసం మమ్మల్ని ఇప్పుడు పీస్ రేట్ పెంచి మమ్మల్ని కూడా ఒక మనుషులుగా గుర్తించి పాప అందరు లేడీస్ పనిచేస్తారు. ఇంతమంది ఏజ్ కూడా అయిపోతుంది సార్. ఇంకో జాబ్ కూడా మేము అప్లై చేసుకోలేము. ఎక్కడ మాకు కూడా రాదు. కనీసం ఇప్పటికైనా మా మీద దయ తలిసి మా బిల్ కలెక్టర్లను కాస్త దయ చూపండి. రేవంత్ గారిని మరీ కోరుతున్నాము. ఈ తెలంగాణ వచ్చినందుకు మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశ కొద్ది ఇప్పుడు రోడ్ ఎక్కినాం సార్. కనీసం ఇప్పుడన్నా మాకు న్యాయం జరగాలని కోరుచున్నాం. జియో 11 ప్రకారం పీసీ రేటు మాకు జియో 11 ప్రకారం మాకు ఇచ్చేటట్టు చూడండి సార్. ఇదే సార్ మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్. ఇంకా మాత్రం మేము ఇక ఆగలేదు సార్. ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేయమంటారు సార్? ఏజీ బారైపోయింది. మేము ఇంకో జాబ్ కూడా అప్లై చేసుకోలేము. సార్ మేము వరంగల్కైనా హైదరాబాద్కైనా తిరిగిన చోటు లేదు. ఎన్ని తిరిగినా మమ్మల్ని అయితే చూస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చెప్పిన మీ గురించి ఆలోచిస్తాం, మీ గురించి చేస్తామమ్మా అని ఉండదు తప్ప ఇది వరకు మాత్రం మా గురించి ఆలోచించలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన తెలంగాణ మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డిగా మా దయతలిచి మా మీద కొంచెమన్నా మాకు దయతలిచి మా విన్నపని కొంచెం మా దయతలిచి మాకు పీసీ రేటు మా జీతాలన్నా కనీసం వచ్చేటట్టు చూడండి సార్. 1,000-2,000 మేము బతకలేదు సార్. మీరు ఆలోచించండి. 1,000-2,000 ఈ కాలంలో ఎవరైనా బతకగలుగుతారా సార్? ఇచ్చింది సార్. హామీలు ఇచ్చిరు కానీ నాయకులు వస్తురు పోతురు, మీకు హామీలు ఇస్తారు కానీ ఎవరు మాత్రం ఏం చేయట్లేదు సార్. కనీసం ఇప్పటికైనా మా బాధలను అర్థం చేసుకొని మా మీద దయ తలిసి మాకు కనీసం ఇప్పుడైనా మాకు జీతాలు వచ్చేటట్టు చూడండి సార్. కొంచెం పీసీ రేటు పెంచి ఈ కనీస వేతనం మాకు వచ్చేటట్టు చేయండి సార్. ఇదే మేము నిర్ణయించేది. నా పేరు వెలిశెట్టి రమేష్. నేను కరీంనగర్ జిల్లా జేఏసీ కన్వీనర్ను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అటు ఇటు కానీ త్రిశంకు స్వర్గంలో మమ్మల్ని నిలబెట్టిపోయిండు. ఆ టైంలో మన విద్యుత్ శాఖ మంత్రి గారు కానీ మన ఇప్పటి ముఖ్యమంత్రి గారు కానీ మా శిబిరాలలోకి వచ్చి మిమ్మల్ని మంచి స్వర్గంలో నిలబెడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మాతో పాటుగా మా శిబిరాలలో కూర్చొని
మాకు అప్పుడు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన ఇప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పటి విద్యుత్ శాఖ మంత్రి గారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మాకు మాట ఇచ్చినారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆర్టిజన్ అంటే ఎవరు అన్నది మాకు తెలియదు అని అంటున్నారు. ఆ మాట అనేది కరెక్ట్ కాదు. మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి, కానీ మీరు మా గొంతమ్మ కోరికలు కాదు, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న మేనిఫెస్టోలో పెట్టిన కండిషన్ని నిలబెట్టుకోండి. అదే మా కోరిక. నా పేరు సంతోష్, నేను ఉమ్మడి జిల్లా జాయింట్ సెక్రటరీని. మేము గత 3 రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో భాగంగా మా స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మాకు సమ్మె అది ఎస్మా ప్రయోగిస్తారట. మరి అదే స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మాకు 5 ఏళ్ళకి ఒకసారి ప్రమోషన్లు ఉండాలి. ఒక సబ్స్టేషన్లో 4 డ్యూటీలు చేసేటోళ్ళం ఇద్దరమే చేస్తున్నాము. మరి ఆ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఎట్లయితే టర్మినేషన్ చేస్తా అంటారో అదే స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మాకు ఆ 5 ఏళ్ళ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. భయభ్రాంతిలో గురి చేస్తున్నారు ఎస్మా అని ఆ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం. ఆ స్టాండింగ్ ఆర్డర్స్లో ఉన్నవే మాకు అమలు చేయమని మేము ఇక్కడ కోరుకుంటున్నాం. 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి మాకు ఏ ప్రమోషన్స్ లేవు, ఏ బెనిఫిట్స్ లేవు, ఆర్థికపరమైన బెనిఫిట్స్ లేవు. కానీ ఈ విధంగా బెదిరింపులకు గురి చేస్తే కార్మికులు భయపడేది లేదు. ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం. కాబట్టి తక్షణమే ఆ చర్యలను ఉపసంహరించాలని కోరుకుంటున్నాం. ఓకేనా. మా మెయిన్ సర్వీస్ రూల్స్ ఏబిఎస్పి సర్వీస్ రూల్స్ ఇస్తే మాకు కొద్దిగా దీనిలో మళ్ళీ ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండవు. కొద్దిగా ఎంతో కొంత బెనిఫిట్స్ వస్తాయి. మేము చనిపోతే కూడా మా భార్య పిల్లలకు స్వీపర్ బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు వచ్చి మా ఆఫీసులలో సర్వీస్ చేయాలట, ఊడవాలట, అట్లాంటి జీతాలు ఇస్తున్నారు. అది మంచి చర్య కాదు. ఇప్పటికైనా గవర్నమెంట్ దయతలిచి మమ్మల్ని ఏపీఎస్పీ సర్వీస్ రూల్స్ ఇవ్వగలరని కోరుకుంటున్నాం. నా పేరు హరీష్, మేము కరీంనగర్ జిల్లా. మేము దాదాపు అన్మ్యాన్ కార్మికులమే. 1607 మంది ఉన్నాం. 2014 సంవత్సరం నుండి మేము అందరం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. దాదాపు చాలామంది ఎన్పిఏలు ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ 1328 మంది కార్మికులమే ఉన్నాం. మేము కింది స్థాయి నుండి కూడా పనిచేస్తున్నాం. 24/7లా కీలకంగా పాత్ర పోషించేది ఎవరంటే అన్మ్యాన్ కార్మికుడే అని చెప్తాడు పక్క. ఇప్పుడు ఆర్టిజన్లకు కూడా వాళ్ళకు మనం ఈ అమ్మాయి ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే 6 ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలి. అట్లాగే GO 11 ప్రకారం పీసైడ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే మమ్మల్ని కూడా మేము ఇన్ని రోజులు పని చేసినందుకు మాకు ఆర్టిజన్లను ఖచ్చితంగా మా అన్మ్యాన్ కార్మికులందరినీ ఆర్టిజన్ గుర్తించేంత వరకు ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. లేని పక్షంలో మాత్రం మేము నిరాహార దీక్షలు ఖచ్చితంగా చేపడతాం. 100%. ఎన్ని రోజులైనా మంచిదే. మా డిమాండ్లు నెరవేర్చుకునేంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. మాకు చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు, చాలామంది రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. ఆయన కూడా మా సమస్యను సానుకూలంగానే స్పందించిండు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నది కదా, మాకు ఏదన్నా ఒకటి అవుతుంది అని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా మేము చాలా గొంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు. గవర్నమెంట్కు మేము ఒకటే చెప్పేది, మాకు మా సమస్యలు అన్నీ మేము నెరవేర్చుకునేంత వరకు ఈ సమ్మెను ఇలాగానే కొనసాగిస్తాం. లేని పక్షంలో మేము నిరాహార దీక్షలు కూడా చేపడతామని మీ మీడియా ద్వారా మన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆర్టిజన్లో నిర్లక్ష్యం అంటే సార్ ఇప్పుడు చేసేది కూడా మేమే కదా. చాలా ఇప్పుడు సబ్స్టేషన్లో కానీ ఇప్పుడు మేము ఫీల్డ్ వర్క్ కానీ ప్రతి సమస్య బిల్లు కొట్టే కార్మికుడు కూడా మేమే కదా సార్. కింది స్థాయి నుండి స్టాఫ్ అంతా పనిచేస్తున్నాం కదా సార్. కింది స్థాయి నుండి పనిచేస్తున్నాం. మేము ప్రమాదం ఇప్పుడు మాకు ఏమన్నా మొన్న చాలా చనిపోయినప్పుడు కూడా మాకు ఎలాంటి బీమా సౌకర్యం కానీ తక్కువ. మాకు మేము ఇప్పుడు ఫ్యామిలీని ఎలా పోషించుకోగలుగుతాం సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.